హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వక్కాయ పచ్చట. 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు ప్యాన్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. కాయలు బాగా క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. వక్కాయ అనేది మధ్యలోకి కట్ చేసి అందులో గింజలు లేకుండా తీయాలి. చూసారా వక్కాయలలో ఎంత వేస్టేజ్ వెళ్ళిందో. నాకు వక్కాయ ముక్కలు 2 గిన్నెలు అయ్యాయి. వక్కాయ ముక్కలు అనేవి కొలిచి తీసుకుంటే క్వాంటిటీ బాగుంటుంది. కారం ఉప్పు అయినా కరెక్ట్గా వేసుకోవచ్చు. 2 కప్పుల వక్కాయ ముక్కలకు సగం కప్పు కారం తీసుకున్నాను. ఉల్లి రబ్బలు కూడా కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను. నేను వేయించుకున్న ఆవపొడి అనేది మిక్సీ పట్టి కూడా వేసుకున్నాను. 1/2 కప్పు ఉప్పు కూడా వేసుకున్నాను. 1 పావడు పచ్చి ఆయిల్ కూడా వేసుకున్నాను. వక్కాయల్లో గింజలు తీయకపోతే చేదు అనేది బాగా ఉంటుంది కాబట్టి పచ్చడి టేస్ట్ ఉండదు. వక్కాయలో అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలపాలి. నాకు ఆయిల్ అనేది సరిపోలేదు కాబట్టి నేను ఇంకో పావడు వేసుకొని బాగా కలుపుతున్నాను. మళ్ళీ మూత పెట్టి 24 అవర్స్ అలానే ఉంచాలి. చూసారా 24 అవర్స్ తర్వాత ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. ఆవకాయ పచ్చడి ఎలా పోపు చేసుకుంటారో అలానే పోపు చేసుకోండి.